ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం టీజీ పాలిసెట్ వెబ్ ఆప్షన్ గురించి అయితే తెలుసుకుందాం. ఎవరైతే పాలిసెట్ ర్యాంక్ పొంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన వారు వెబ్ ఆప్షన్ అనేది ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో మీరు చివరి వరకు చూడండి. ముందే మనం ఇక్కడ 10th హాల్ టికెట్ నెంబరు, అలాగే పాలిసెట్ హాల్ టికెట్ నెంబరు, అలాగే రిజిస్ట్రేషన్ నెంబరు పాలిసెట్ హాల్ టికెట్ మీద ఉంటుంది. అవన్నీ మీరు దగ్గర ఉంచుకోండి. ఇక్కడ టీజీ పాలిసెట్ దగ్గర క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ పేజ్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక ప్రాసెసింగ్ పేజ్ అయిపోయింది, స్లాట్ బుకింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మనం చేయాల్సింది క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు నెక్స్ట్ పేజ్ రావడం జరుగుతుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంది కదా, ఇక్కడ మీరు పాలిసెట్ యొక్క హాల్ టికెట్ నెంబర్ మీద మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఉంటుంది, అది ఎంటర్ చేయండి. పాలిసెట్ హాల్ టికెట్ నెంబర్ ర్యాంక్ అయితే ఎంటర్ చేయాలి. అలాగే క్యాండిడేట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక ఇక్కడ జనరేట్ పాస్వర్డ్ ఉంది కదా, క్లిక్ చేయండి. క్లిక్ చేశాక క్యాండిడేట్ యొక్క నేము, ఫాదర్ నేము, ఇక్కడ ఎస్ఎస్సి క్వాలిఫికేషన్ అవన్నీ అయితే రావడం జరిగింది. ఇక్కడ పాస్వర్డ్ క్రియేట్ చేయండి. మీరు పాస్వర్డ్ అనేది మీ ఇష్టం వచ్చింది పెట్టుకోవచ్చు. అలాగే రీపాస్వర్డ్, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఇచ్చేసి మీరు సేవ్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ బ్యాక్ వచ్చాక మళ్ళీ క్యాండిడేట్స్ లాగిన్ ఉంది కదా, క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీరు లాగిన్ ఐడి నెంబర్ ఉంది కదా, ఇక్కడ లాగిన్ ఐడి నెంబర్ అనేది మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయినప్పుడు మీ యొక్క మొబైల్కి అయితే నెంబర్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయండి. లాగిన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఓటీపీ అయితే క్లిక్ చేయండి. మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కు ఓటీపీ అనేది రావడం జరిగింది. క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు ఇక్కడ డిస్ట్రిక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాక డిస్ప్లే ఆప్షన్ ఎంట్రీ ఫారం ఉంది కదా, క్లిక్ చేయండి. మనం సెలెక్ట్ చేసుకున్న డిస్ట్రిక్ట్లో పాలిసెట్ కాలేజీలో లిస్ట్ అయితే కోడ్ అయితే రావడం జరిగింది. ఆ కోడ్ని బట్టి మీరు మీ యొక్క కోర్సును కూడా దగ్గర సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు కాలేజ్ యొక్క సెలెక్ట్ చేసుకొని ఆ యొక్క కోర్స్ దగ్గర కూడా 1, 2, 3 అనేది కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, ఆప్షన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఇక్కడ సిఎస్సి సెలెక్షన్ అయితే చేసుకున్నాను. ఇక్కడ డిస్ట్రిక్ట్లోని ఆ యొక్క కాలేజీ నేను సిఎస్సి అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేయండి. సేవ్ మీద ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు సేవ్ అయిపోద్ది. మనం ఎంచుకున్న కాలేజ్ లిస్ట్ అయితే ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా మనం సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు. ప్రింట్ కూడా తీసుకునే ఆప్షన్ అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.